వెల్కమ్ టు మార్కెట్స్ అట్ 12 noon. మార్కెట్ డీటెయిల్స్లో కనుక వెళ్ళినట్టయితే ప్రస్తుతం మార్కెట్స్ ఒక ఫ్లాట్ రేంజ్లో మూవ్ అవుతున్నాయి. ఒక పాజిటివ్ ధోరణితో నిఫ్టీ 24 పాయింట్స్ అప్ మూవ్తో 11,600 వద్ద ప్రస్తుతం ట్రేడ్ అవుతోంది. అండ్ సెన్సెక్స్ 76 పాయింట్స్ పాజిటివ్గా 38,641 వద్ద ట్రేడ్ అవుతూ రావడం చూస్తున్నాము. అండ్ బ్యాంక్ నిఫ్టీ 71 పాయింట్స్ అప్ మూవ్తో 29,551 వద్ద ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వస్తోంది. లాస్ట్ హాఫ్ అన్ అవర్ బ్యాక్ ఇప్పటికీ చూసుకుంటే ఒక ఫ్యూ పాయింట్స్ అప్ ట్రెండ్లోకి మార్కెట్స్ రావడం మనం చూస్తున్నాము. నిఫ్టీ టాప్ గెయినర్స్ అండ్ లూజర్స్లో చూస్తే ఓఎన్జీసీ స్టిల్ ఇంకా టాప్ గెయినర్గా ట్రేడింగ్ని కొనసాగిస్తోంది. ఒక 2.5% వరకు అప్మోలో ఇది ట్రేడ్ అవడం చూస్తున్నాము. ఇండస్ఇండ్ బ్యాంక్ ఒక 2%, హెచ్సిఎల్ టెక్నాలజీస్ 2.13%, బీపీసీఎల్ 1.92% అండ్ ఐఓసీ నియర్లీ ఒక 2% వరకు అప్ ట్రెండ్లో మూవ్ అవుతోంది. అండ్ నిఫ్టీ లూజర్స్లో కనుక చూసినట్టయితే టాటా మోటార్స్ 5.5%, అల్ట్రాటెక్ సిమెంట్ 2%, గ్రాసిమ్ 1.5%, హీరో మోటోకాప్ 1.5% అండ్ వేదాంత 1.26% వరకు నెగిటివ్గా ప్రస్తుతం ట్రేడింగ్ని కొనసాగించడం చూస్తున్నాము. ఇక మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ విషయానికి వచ్చినట్టయితే మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్లో కనుక చూసుకున్నట్టయితే ఒక మిక్స్డ్ ట్రెండ్ అనేది కొనసాగించడం మనం చూస్తున్నాము. లాస్ట్ హాఫ్ అన్ అవర్ బ్యాక్ ఇప్పటికీ చూసుకున్నట్టయితే మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్లో కొంతవరకు కరెక్షన్ అనేది ఇంక్రీజ్ అయినట్టుగా చెప్పుకోవచ్చు. మనము అడ్వాన్సెస్ చూస్తే 836గా ట్రేడ్ అవుతుండగా డిక్లైన్సెస్ 809గా ట్రేడింగ్ని కొనసాగిస్తూ ఉండడం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఇక కమోడిటీస్లో కనుక చూస్తే గోల్డ్ 0.05% పాజిటివ్గా 31,577 వద్ద ట్రేడ్ అవుతుండగా సిల్వర్ 0.06% పాజిటివ్గా 37 వద్ద 37,000 వద్ద ట్రేడ్ అవడం చూస్తున్నాము. క్రూడ్ ఆయిల్ 0.28% నెగిటివ్గా 4,628 వద్ద ట్రేడ్ అవుతుండగా న్యాచురల్ గ్యాస్ 0.35% పాజిటివ్గా 172 వద్ద ట్రేడింగ్ని కొనసాగించడం మనం చూస్తున్నాము. ఇక మోస్ట్ యాక్టివ్గా ట్రేడ్ అవుతున్న స్టాక్స్లో కనుక చూసుకున్నట్టయితే ఈరోజు ఐటీ రిలేటెడ్ స్టాక్స్లోని ఇన్ఫోసిస్ ఒకటి కొంత అప్ ట్రెండ్లో మూవ్ అవడం చూస్తున్నాము. అట్ ద సేమ్ టైం రిలయన్స్ ఒకటి టెక్నికల్లీ ఇంకా స్ట్రాంగ్గా కనిపిస్తోంది. బ్యాంక్స్లోని ఎస్ బ్యాంక్ కూడా కొంత పర్లేదు అన్నట్టు చెప్పుకోవచ్చు. కొంత అప్ మూవ్లోనే ఇది కనిపిస్తోంది. ఓవరాల్గా మెచ్చేషన్ మార్కెట్స్ పై విశ్లేషించేందుకు ట్రేడర్స్ మెయిల్స్ అండ్ కాల్స్ క్యాన్సిల్ చేసేందుకు ప్రజెంట్ మన స్టూడియోలో ఉన్నారు మార్కెట్ అనలిస్ట్ శేషు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ శేషు గారు. హలో అండి. మార్కెట్స్ ట్రెండ్ కనుక చూసుకున్నట్టయితే మార్కెట్స్ ఒక పాజిటివ్ నోట్తో చిన్న హయ్యర్ సైడ్తో ఈరోజు డేని ప్రారంభించాయి. బట్ ఓపెన్ అయిన లెవెల్స్ని నిలబెట్టుకోలేకుండా అక్కడ నుండి ఒక ఫ్యూ పాయింట్స్ కరెక్షన్ రావడం చూసాము. లాస్ట్ హాఫ్ అన్ అవర్ బ్యాక్ ఇప్పటికీ చూసుకున్నట్టయితే కొంత ఫ్యూ పాయింట్స్ అప్ ట్రెండ్లోకి మార్కెట్స్ రావడం చూస్తున్నాము. ప్రజెంట్ నిఫ్టీ కూడా 11,600 కీ లెవెల్ వద్ద ఇది ట్రేడ్ అవుతూ వస్తుంది. సో ముఖ్యంగా కనుక చూసుకున్నట్టయితే మార్నింగ్ నుంచి ఈ మిడ్ సెషన్ వరకు మీరు మార్కెట్స్లో ఎలాంటి ట్రెండ్ని నోట్ చేశారు? మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు మార్కెట్స్ కానీ చూసుకుంటే ఒక రేంజ్లోనే మనకి కొనసాగడం చూస్తున్నామండి. పెద్దగా మార్కెట్లో మూవ్స్ అనేది చూసుకుంటే మనకి అంటే ఇండెక్స్ పరంగా పెద్ద మూవ్స్ అయితే కనపడలేదు. ఒక 30 to 40 ఆ రేంజ్లో మనకి 35 పాయింట్స్ రేంజ్లో మనకి కొనసాగుతుంది. నిఫ్టీ కొంచెం హయ్యర్ లెవెల్లో ఓపెన్ అయ్యి తర్వాత అక్కడి నుంచి మళ్ళీ లోయర్ లెవెల్స్ కూడా రావడం చూస్తున్నాము. తర్వాత లోయర్ లెవెల్స్లో మనకి కానీ చూసుకుంటే కొంచెం బయింగ్ ఆర్ షార్ట్ కవరింగ్ అనుకోవచ్చు. రేపు మనకి ఎక్స్పైరీ ఉంది కాబట్టి దాని తగ్గట్టుగా మూవ్స్ అనేది కనపడుతున్నాయి. లోయర్ లెవెల్కి వచ్చినప్పుడు కొంత షార్ట్ కవరింగ్ వచ్చి రావడం, తర్వాత హైయర్ లెవెల్స్లో సెల్లింగ్ ఈ విధంగా ఉంది. ఆ తర్వాత ఎక్కువగా ఈరోజు నిఫ్టీకి సపోర్ట్ చేసిన స్టాక్స్ అంటే ఓవరాల్గా నిఫ్టీలో పర్సంటేజ్ పరంగా గెయిన్స్లో చూసుకుంటే ఎక్కువ ఏవైతే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఉన్నాయో అవి ఉంది. దాంతోపాటు ఓఎన్జీసీ ఒకటి అండి. లాస్ట్ ఫ్యూ డేస్గా మార్కెట్ మనకి కరెక్ట్ అవుతుంటే ఓఎన్జీసీ 158 నుంచి 168 లెవెల్స్కి వచ్చింది. ఓఎన్జీసీ ఒకటి ఈరోజు స్ట్రాంగ్ ఉంది. ఇంకా వెయిటేజ్ ఎక్కువ ఉన్న ఇండెక్స్ స్టాక్స్లో రిలయన్స్ ఒకటి మనకి అంటే పెరిగింది 1% లోపలే. బట్ వెయిటేజ్ పరంగా రిలయన్స్, ఇన్ఫోసిస్, టీసీఎస్ ఈ మూడు కూడా మంచి వెయిటేజ్ ఉన్నాయి. ఇవన్నీ కూడా క్లోజర్గా 1% లోపలే ఉన్నాయి. బట్ దాని కారణంగా నిఫ్టీ కూడా మనకి కొంచెం స్ట్రాంగ్గా ఉంది. మరోవైపు వీక్ అయిన స్టాక్లో కానీ చూసుకుంటే టాటా మోటార్స్ ఈరోజు టాప్ లూజర్గా ఉంది. మనకి నిన్న ఆఫ్టర్నూన్ సెషన్ నుంచి ఒక్కసారి ఈ ఆటోమొబైల్కి చెందిన స్టాక్స్ అన్నింటిలో కూడా భారీ ఎత్తున సెల్లింగ్ అనేది చూసాము. టాటా మోటార్స్, మారుతి అన్నీ కూడా దాదాపు అన్ని ఆటోమొబైల్ ఫ్రంట్ లైన్ ఆటోమొబైల్ స్టాక్స్ అన్నీ కూడా హెవీగా కరెక్ట్ అయినాయి. దానికి ఎక్స్టెండెడ్ కరెక్షన్ ఈరోజు అంటే మరింత ఈరోజు స్టాక్స్ వీక్నెస్ అనేది కనపడింది. ఒక దశలో మనం కానీ చూసుకుంటే మారుతి లాంటి స్టాకు చాలా అంటే 6915 లెవెల్స్ కూడా రావడం చూసాము. మళ్ళీ అక్కడి నుంచి కొంత రికవర్ అయింది. ఇది జస్ట్ ఒక నిన్న హై చూసుకుంటే 75 దగ్గరగా క్లోజర్గా. అక్కడి నుంచి ఈ రోజు కానీ చూసుకుంటే ఒక 500 పాయింట్లు జస్ట్ 1.5 డేలో మనకి ఈ స్టాక్ కరెక్ట్ కావడం చూసాము. మరొక స్టాకు ఏసీసీ ఒకటి. రిజల్ట్ తర్వాత ఏసీసీ చాలా
వీక్ అయిపోయింది. రిజల్ట్ తర్వాత ఏసీసీలో ఒక 5% సెల్లింగ్ అనేది చూస్తున్నాము. ఈరోజు ఆల్మోస్ట్ డే లోస్ దగ్గర ప్రస్తుతానికి ఫ్రంట్ లైన్ స్టాక్స్లో వీక్నెస్లో ఎక్కువగా రిలయన్స్ ఏసీసీ అనేది కనపడుతుంది. అది అడ్వాన్సెస్ ఈవెన్ మిడ్ క్యాప్లో కూడా మనకి పెద్దగా ఏమీ బయింగ్ కనపడలేదు. మిడ్ క్యాప్ స్టాక్స్ కూడా పెద్దగా 1-2 మినహాయిస్తే ఏదో న్యూస్ బేస్డ్ లైక్ ఐబీ రియల్ ఎస్టేట్ అలాంటి స్టాకు తప్ప మిగతా మిడ్ క్యాప్లో కూడా పెద్ద గొప్ప పెరిగిన స్టాక్స్ లిస్ట్ అయితే లేదండి. కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాల్స్ తీసుకుందాం. ఫస్ట్ కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుండి శారద. హలో శారద గారు చెప్పండి. హలో హలో మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. యా గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అడగండి, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మెటాబెల్ రిటైల్ మేడం 250 లో తీసుకున్నాము. ఓకే, మెటాబెల్ రిటైల్ ఇష్యూగారు ఇన్వెస్ట్మెంట్ పరంగా తీసుకోమని చెప్పారు, తీసుకున్నాము. వాయిస్ బ్రేక్ అయిందండి. శారదా గారు, ఇంకొక స్టాక్ ఏదైనా ఉందా? కాంటబుల్ రీటైల్ గురించి అడుగుతున్నారా లేదా ఇంకొక స్టాక్ కూడా ఏమైనా ఉందా? హలో, మీ వాయిస్ మరీ లో అయిపోయిందండి. హలో, ఇప్పుడు వినిపిస్తుంది, చెప్పండి. మెటాబెల్ రిటైల్ 250 లో హోల్డ్ చేస్తున్నాము. యా ఓకే. అదే రోజు రోజుకి తగ్గిపోతుంది. శేషు గారు ఇన్వెస్ట్మెంట్ పరంగా తీసుకోమని చెప్పారు. ఇప్పుడు హోల్డ్ చేయమంటారా లేకపోతే సెల్ చేసి మళ్ళీ ఎంటర్ అవ్వమంటారా చెప్పమని. ఓకే అండి. అంటే మీరు పైకి వెళ్ళి కింద పడుతున్నప్పుడు తీసుకున్నారా? ఓకేనండి. మనం దీన్ని యాక్చువల్గా మీరు 250లో నేను రికమెండ్ అయితే చేయలేదండి. నేను అంటే 150, 160 ఆ లెవెల్స్లో దీన్ని వేరే వాళ్ళు అడిగితే నేను కొనుక్కోవచ్చా లేకపోతే వేరే వాళ్ళు హోల్డ్ చేస్తుంటే మీరు హోల్డ్ చేయండి, ఇంకా పెరగడానికి అవకాశం ఉందని చెప్పాను. ఇంకో రీటైల్ మీద నేను పాజిటివ్గానే ఉన్నాను. అయితే ఒకటి స్టాక్ మార్కెట్లో ఒకటి గమనించాలి, ఇది కంటిన్యూగా పెరిగిందండి. ఇది 100 నుంచి 350 దాకా వెళ్ళి అక్కడి నుంచి రివర్స్ మీరు అన్నట్టుగా ఇప్పుడు షార్ట్ టర్మ్ ట్రెండ్, ఇది డౌన్ ట్రెండ్ ఉంది. ఈ డౌన్ ట్రెండ్ ఎంతవరకు వెళ్తుంది అనేది చెప్పలేనండి. ఇంకా ఫర్దర్గా కూడా వీక్నెస్ కావచ్చు. అయితే మీరు రీసెంట్గా కానీ తీసుకోకుంటే బెటర్. ఏంటంటే ఇప్పుడు కూడా మీరు ఎంతో కొంత నష్టాల్లో లేరు కాబట్టి మీరు ఎగ్జిట్ కావడం బెటరు. రానున్న రోజుల్లో నేను అనుకోవడం అంటే నెక్స్ట్ 1 మంత్లో మార్కెట్స్కి పెద్ద ఈవెంట్ ఉందండి. అంటే రిజల్ట్ పరంగా పెద్ద ఈవెంట్ ఉంది. సో దాని తర్వాత ఎట్లా మన ఇండియన్ గ్రోత్ కానివ్వండి, అంటే కొత్త గవర్నమెంట్ ఫామ్ కావడము, తర్వాత వాళ్ళ పాలసీస్, వాళ్ళ ఏ విధంగా ఎగ్జిక్యూషన్ ఉంటుంది, ఇవన్నీ కూడా ఉంటాయి. సో దీనికి తగ్గట్టుగా సెక్టార్ పరంగా మార్పులు అనేది వస్తుంటాయి. కెంటాబిల్ రిటైల్ పరంగా చూసుకుంటే చాలా స్ట్రాంగ్ మనకి రెవెన్యూస్ పరంగా మంచి గ్రోత్ అనేది ఉంది ఈ స్టాక్లో. అటు మార్జిన్స్ కొంచెం పెరిగితే ఈ స్టాక్ ఇంకా కొంచెం పెరగడానికి అవకాశం ఉందండి. నేను అనుకోవడం మీరు ఇప్పుడు ఎగ్జిట్ అయ్యి లేకపోతే రేపు రిజల్ట్ ఇంకా అనౌన్స్ చేయలేదు, రిజల్ట్ అనౌన్స్ చేసి రిజల్ట్ బాగుంటే అప్పుడైనా ఎంటర్ కామంటాం. అయితే ఇమీడియట్గా అయితే పెద్దగా ఈ స్టాక్ అని కాదండి, మిడ్ క్యాప్ స్టాక్స్లో మనకి సస్టైన్ ర్యాలీస్ ఉండలేదు, అది గమనించాలి. బట్ ఇదొక్కటే బాగా పెరిగింది కాబట్టి దీంట్లో కూడా మనకి ప్రాఫిట్ బుకింగ్ అనేది స్టార్ట్ అయింది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ప్రస్తుతం అయితే ఈ స్టాకు 264, 268 దాటి పెరగకపోవచ్చు. ఓకే, నెక్స్ట్ కాలర్ ఉన్నారు కుమార్ ఫ్రమ్ పూణే. హలో. నమస్తే మేడం. యా నమస్తే కుమార్, చెప్పండి. మేడం, బ్యాంక్ కి 29,400 ఈ సిరీస్ 300 రూపీస్ తీసుకున్నాను పుట్ ఆప్షన్. ఓకే, దానికి ఇదే రేట్ లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయొచ్చా? ఎంతలో తీసుకున్నారు? ఏ లెవెల్లో తీసుకున్నారు? 29,400 పుట్ 101 రూపీస్ మేడం. 101. ఓకే ఓకే అండి. ఇప్పుడు ప్రస్తుతానికి 75లో ఉందండి. ఒకటి వన్ థింగ్ ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ 100% వీక్గా ఉందండి, అందులో దెర్ ఇస్ నో డౌట్. అయితే ఇక్కడి నుంచి ఈ లెవెల్ నుంచి పడుతుందా అంటే ఈ లెవెల్ నుంచి ఇంకా అసలు పెరగకుండా మీరు చెప్పిన 29,400 బిలో అంటే 150 పాయింట్స్ బిలో వచ్చి తర్వాత ఇంకొక 100 పాయింట్స్ వస్తే మీ డబ్బులు మీకు ఉంటాయండి. అంటే 250 పాయింట్స్ ఈరోజు రేపట్లో పడితే మీ డబ్బులు మీకు ఉంటాయి, మీకు ప్రాఫిట్ కాదు. కాబట్టి ఇవన్నీ జరుగుతాయంటే జరగడానికి అవకాశం ఉందండి మార్కెట్లో, ఏదైనా జరగవచ్చు. బట్ వన్ థింగ్ ఏంటంటే నేను అనుకోవడము ఒక కొంచెం ర్యాలీ వస్తే ఇంకా ఫర్దర్గా కూడా మీరు యాడ్ చేసుకోండి, లేదా మీరు ఒక పని చేయండి, మీకు మీ రేట్ వస్తే మీరు ప్రస్తుతానికి మీరు 102, 104 అట్లా వస్తే తీసేసి
మళ్ళీ మళ్ళీ కొంచెం రేటు తగ్గినాక తీసుకోవడం అది చేయండి. బట్ 1 or 2 days కోసం ఎగ్జాక్ట్గా ట్రెండ్ చెప్పలేమండి. బట్ ఓవరాల్ ట్రెండ్ అయితే మాత్రం వీక్నెస్ ఉంది. కాబట్టి ఈ ఆప్షన్స్లో ఎగ్జిక్యూషన్ చాలా చాలా జాగ్రత్తగా చేయాలి. ప్రీమియం అనేది వితిన్ మినిట్స్లో రేపు ఉంది కాబట్టి వితిన్ మినిట్స్లో ప్రీమియం పోతుందండి. అందుకని ఎగ్జాక్ట్గా ఈ లెవెల్లో కొనమండి, ఈ లెవెల్లో అమ్మని చెప్పలేము. బట్ ఓవరాల్ ట్రెండ్ అయితే బ్యాంక్ నిఫ్టీ సెల్ అండ్ ర్యాలీస్ అని చెప్తారు. నెక్స్ట్ కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుండి శ్రీనివాస్. హలో, యా గుడ్ మార్నింగ్ శ్రీనివాస్, చెప్పండి. ఓకే శ్రీనివాస్, మీ వాయిస్ లో అయిపోతుంది. గ్రాఫైట్ ఏ లెవెల్లో తీసుకున్నారు? 189లో ఎడిల్ వైస్ హోల్డ్ చేస్తున్నారు. ఓకే, రెండు షార్ట్ టర్మ్ కా లాంగ్ టర్మ్ కా? 1 year. ఓకే, గ్రాఫైట్ ఎంతలో హోల్డ్ చేస్తున్నారు? గ్రాఫైట్ 600, ఎడిల్ వైస్ 189. చూడండి, ఈ గ్రాఫైట్ రిలేటెడ్ స్టాక్స్లో నేను అంత బులిష్ అయితే లేనండి. నేనైతే అంత బులిష్ లేను. చాలా వరకు ఈ స్టాక్స్ రాను రోజుల్లో మరింత కిందకి రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ రీసెంట్గా ఇది 300కి వచ్చి మళ్ళీ కొంచెం 500 దాకా ఈ గ్రాఫైట్ ఇండియా పెరిగింది. చాలా ఫాస్ట్గా తక్కువ టైంలో పెరిగింది. మళ్ళీ స్టాక్ వీక్నెస్ అనేది చూస్తున్నామండి. కాబట్టి నా ఉద్దేశం ప్రకారము పెద్దగా ఇమీడియట్ ట్రెండ్ అయితే పెద్దగా పెరగకపోవచ్చు. మీరు యావరేజ్ చేసుకొని కూడా ఇప్పట్లో ఉపయోగం లేదండి. చూడాలి. ఇప్పుడు కూడా బుల్ మార్కెట్ ఒక బుల్ మార్కెట్లో పార్టిసిపేట్ చేసిన సెక్టారు మరొక బుల్ మార్కెట్లో పెరుగుతుంది అయితే నేను అనుకోను. కొంత టైం పడుతుందండి వీటికి మళ్ళీ. ఎందుకంటే ఇవన్నీ కూడా రీసెంట్గా బాగా మల్టీబ్యాగర్ అయిపోయిన స్టాక్స్. వాల్యుయేషన్స్ పరంగా ఎక్స్పెన్సివ్. అది అఫ్కోర్స్ దాని తగ్గట్టుగా వీళ్ళు మార్జిన్స్ ఉన్నాయి. సేమ్ ఇదే ఏదైతే స్టోరీ ఉందో అదే కంటిన్యూ అవుతుందా అంటే ఆ స్టోరీ బేస్ చేసుకొని ఈ గ్రాఫైట్ రిలేటెడ్ స్టాక్స్కి బాగా డిమాండ్ ఉంటుందనే స్టోరీని బేస్ చేసుకొని పెరిగాయి ఒక 6 to 8 months, 1 year, 1.5 year. కాబట్టి నేను అనుకోవడం అదే ఉంటుందైతే అనుకోను. మీరు ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి. ఎడిల్ వైజ్ మాత్రం ఇది కూడా వీక్గానే ఉంది. ఇది కూడా ఇప్పట్లో ఇమీడియట్గా పెరగదండి. మీరు లాంగ్ టర్మ్కి అయితే రెండు కూడా కంటిన్యూ చేసుకోండి. యావరేజ్ అయితే ఇప్పుడే చేయకండి. తణుకు నుండి నాగేశ్వరరావు కాలర్ ఉన్నారు. హలో, నమస్తే అండి, అడగండి. యా చెప్పండి. టాటా మోటార్స్ 220లో ఫీచర్స్ బై చేశారండి ఓకే, ఈ రోజు రేపటికని. తర్వాత బయోకాన్ ఈ రోజు రేపటికని. బయోకాన్ ఏ లెవెల్లో తీసుకున్నారు? 614లో షార్ట్ సోల్డ్. ఓకే ఓకే అండి. ప్రస్తుతానికి మీరు హోల్డ్ చేయండి అండి. మీరు టాటా మోటార్స్ విషయానికి వస్తే 220లో తీసుకున్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ అదే లెవెల్లో ఉంది. ఓకే, మళ్ళీ 220 పైన సస్టైన్ కాగలిగితే ఓకేనండి. చూడండి, 220 పైన సస్టైన్ కాలేకపోతే నెక్స్ట్ ఒక 1 hour, 1.5 hourలో ఈ స్టాక్ మరింత వీక్నెస్ అనేది రావడానికి అవకాశం ఉంది. 220 పైన సస్టైన్ కాగలిగితే మళ్ళీ కొంచెం 228 జస్ట్ మీరు 1 or 2 days అంటున్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఓవరాల్ మార్కెట్స్ వీక్ ఉన్నాయి. అయితే టాటా మోటార్స్ ఓవరాల్ ట్రెండ్ ఈ మంత్లో బాగానే ఉందండి, బాగానే అవుట్ పర్ఫామ్ చేసింది. అదొక హోప్తో ఈ స్టాక్ కొంచెం పెరగడానికి అవకాశం ఉంది. బయోకాన్ విషయానికి వస్తే బయోకాన్ అంటే ఓవరాల్గా మార్కెట్ వీక్ ఉన్నప్పుడు బయోకాన్ ఫార్మా రిలేటెడ్ స్టాక్స్ కొంచెం పెద్దగా పడవు. దీంట్లో పెద్ద 614 సెల్ చేశారు. మళ్ళీ ఒక కిందకు వచ్చేస్తే క్లోజ్ చేసేసేయండి పెద్ద. ఇప్పుడు ఒకటి F&O క్లోజింగ్ లాస్ట్ రోజులో చాలా బిగ్ మూవ్స్ ఉంటాయండి, అది గమనించాలి. దాని తగ్గట్టుగా మీరు ట్రేడ్ చేసుకోండి. ప్రస్తుతానికి అయితే బయోకాన్ షార్ట్ని హోల్డ్ చేయండి. ఈవెన్ టాటా మోటార్స్ని కూడా హోల్డ్ చేయండి. చూడండి, కొంచెం చిన్న ర్యాలీ అనేది రావచ్చు. చిన్నగా లో నుంచి కొంచెం రికవరీ, చిన్నపాటి రికవరీ వస్తుంది. వచ్చినప్పుడు మీరు ఎగ్జిట్ కాండి. అనంతపూర్ నుండి సురేష్ కాలర్ ఉన్నారు. హలో, యా గుడ్ ఆఫ్టర్నూన్ అండి, అడగండి. బన్సాల్ ఇంజనీరింగ్, ఓకే. అంటే మీరు అడిగిన స్టాక్స్ అన్నీ కూడా మీరు చోలా ఫైనాన్స్ని పక్కన పెడితే బన్సాల్ ఇంజనీరింగు, తర్వాత ఎస్ బ్యాంకు, ఈ రెండు కూడా రిజల్ట్ ఉన్నాయి. 28న మీకు బన్సాల్ ఇంజనీరింగ్ BEPL అంటారు, ఆ రిజల్ట్ ఉన్నాయి. చూసుకోండి, రిజల్ట్ తర్వాత మీరు డెసిషన్ తీసుకోండి. ఓవరాల్గా రిజల్ట్ బాగుంటే మీరు బై చేయండి.
అదేవిధంగా ఎస్ బ్యాంక్ రిజల్ట్ కూడా మనకి ఉన్నాయి నెక్స్ట్ ఫ్యూ డేస్లో. రిజల్ట్ తర్వాత మీరు రిజల్ట్ బాగుంటే నెక్స్ట్ 6 months వ్యూతో మీరు కొనుక్కోండి. ఓకే, కాల్స్తో పాటుగా మెయిల్స్ కూడా చూద్దాం. ఆల్టర్నేటివ్లీ రాజలక్ష్మి మెయిల్ చేశారు. బాంబే డైయింగ్ అండ్ ఎడిల్ వైస్ గురించి అడుగుతున్నారు శశి గారు. లాంగ్ టర్మ్కి ఇవి తీసుకోవచ్చా? నేనైతే రెండు కూడా వద్దని చెప్తానండి. రెండు కూడా బాంబే డైయింగ్ కానీ ఎడిల్ వైజ్ కానీ రెండు కూడా అవాయిడ్ చేయమని చెప్తాను. కుమార్ మెయిల్ చేశారు. స్టెర్లైట్ టెక్నాలజీస్, హిందుస్థాన్ జింక్ అండ్ జెమ్నా ఆటో షార్ట్ టర్మ్ 3 to 6 monthsకి తీసుకోవచ్చు అంటారా? స్టెర్లైట్ టెక్నాలజీస్, హిందుస్థాన్ జింక్ అండ్ జెమ్నా ఆటో రెండు మీరు అన్నీ కూడా అవాయిడ్ చేయండి. షార్ట్ టర్మ్కి మీరు చెప్పిన స్టాక్ ఏది కూడా గొప్పగా లేదు. మరి ముఖ్యంగా స్టెర్లైట్ టెక్నాలజీస్ నిన్న రిజల్ట్ కూడా పోస్ట్ చేశారు. సో దీన్ని మీరు కొనుక్కోవడం కరెక్ట్ కాకపోవచ్చు. జమునా ఆటో పెద్దగా పెరుగుతుందని అనుకోను. అంటే మీ 6 months అంటే బాగా కరెక్షన్ అయినప్పుడు కొనుక్కోండి జమునా ఆటో. ఉన్న వాటిలో మీరు చెప్పిన వాటిలో జమునా ఆటో పర్లేదు. మళ్ళీ ర్యాలీ వస్తే ఒక 10 to 15%, 20% ర్యాలీ వస్తే ఎగ్జిట్ కండి. కరెక్షన్స్లో మీరు చెప్పిన వాటిలో జమునా ఆటో కూడా తీసుకోవచ్చు. అంటే ఆటోమొబైల్ సెక్టర్ బాగాలేదు కాబట్టి ఇది కూడా బాగా పెరుగుతుంది అయితే నేను అనుకోనండి. ఓకే, నెక్స్ట్ మెయిల్లోకి వెళ్దాం. రాజలక్ష్మి మెయిల్ చేశారు. బాంబే డైయింగ్ లాంగ్ టర్మ్కి ప్రజెంట్ లెవెల్లో తీసుకోవచ్చాను అని అడుగుతున్నారు. ఇప్పుడు చెప్పానండి బాంబే డైయింగ్ బాంబే డైయింగ్ అయితే నేను వద్దని చెప్తాను. రమ్యారెడ్డి మెయిల్ చేశారు. జిఐసి హౌసింగ్ ఫైనాన్స్ 200 షేర్స్ని 320లో తీసుకున్నారు. లాంగ్ టర్మ్కి యావరేజ్ చేసుకోవచ్చు అంటారా ఈ లెవెల్లో? చేసుకోమని చెప్తానండి. కొంచెం ఇప్పుడు ఈ రోజు అని కాదు, నెక్స్ట్ 1 month మనకి ఛాన్సెస్ ఉంటాయి, అవకాశాలు ఉంటాయండి. నెక్స్ట్ 1 month ట్రెండ్లో మీరు యావరేజ్ చేసుకోవచ్చు అండి. ఓకే శశి గారు, ఓవరాల్గా టాటా మోటార్స్ గురించి ఇందాక కూడా మనం మాట్లాడుకున్నాం. కంప్లీట్గా ఇది ఈరోజు డౌన్ ట్రెండ్లో మూవ్ అవుతూ వస్తుంది. ఒక 5% పైగానే ఇది డౌన్ సైడ్లో నిఫ్టీ టాప్ లూజర్గా ఇది ట్రేడ్ అవుతూ రావడం చూస్తాం. మార్నింగ్ నుంచి కూడా ఒక వీక్ ట్రెండ్ అనేది ఇందులో కొనసాగుతూ వస్తూ ఉంది. సో ఈ డౌన్ ట్రెండ్ అనేది ఇంకా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారు. ఈ లెవెల్ నుంచి ఇది మరింత డౌన్ సైడ్లోకి వెళ్ళొచ్చు అంటారా? టాటా మోటార్స్ నిన్నటి సెల్లింగ్ తర్వాత కంటిన్యూస్గా వీక్నెస్ అనేది చూస్తున్నామండి. ఇప్పుడే మనం అనుకున్నాము ఓవరాల్గా ఆటోమొబైల్ సెక్టర్ అంతా కూడా చాలా వీక్ అయిపోయింది. నేను అనుకోవడము ఇక్కడ 220 లెవెల్ కీలకమైన లెవెల్ అండి. 220 పైన సస్టైన్ కాగలిగితే జస్ట్ ఒక పుల్ బ్యాక్ ర్యాలీ రావచ్చు. 228 దాకా వెళ్ళొచ్చు అండి. సుబ్బయ్య మెయిల్ చేశారు. స్టెర్లింగ్ టూల్స్ 350లో తీసుకున్నారు. ఈ లెవెల్లో ఇంకా యాడ్ చేసుకోవచ్చు అంటారా? స్టెర్లింగ్ టూల్స్ 350లో తీసుకున్నారు. కానీ స్టెర్లింగ్ టూల్స్ విషయానికి వస్తే మీరు ఓకేనండి, కొంచెం డౌన్ ట్రెండ్ అయితే ఉండొచ్చు ఇది. ఇప్పుడు షార్ట్ టర్మ్ ట్రెండ్ అయితే వీక్గా ఉందండి. మీరు ఇప్పుడే యావరేజ్ చేయకండి, కొంచెం వెయిట్ చేయండి. రిజల్ట్ తర్వాత మీరు డెసిషన్ తీసుకోండి. ప్రస్తుతానికైతే ఇది డౌన్ ట్రెండ్ బాగా చాలా తక్కువ టైంలో ఈ స్టాకు మనకి 1 sided ఫాల్ ఉంది. రివర్సల్ ట్రెండ్ అనేది ఏమాత్రం కనపట్టలేదు. ఎప్పుడో 1-2 రోజులు ఏమైనా పెరగచ్చేమో తప్ప బై అండ్ లార్జ్ స్టాకు వీక్గానే ఉంది. ఇంకా ఫండమెంటల్స్ పరంగా చూసుకుంటే మనకి మార్జిన్స్ కొంచెం తగ్గుతూ వస్తున్నాయి. పెద్ద మార్జిన్స్లో ఇంప్రూవ్మెంట్ కనపట్టలేదు. రెవెన్యూస్ పరంగా బాగానే ఉంది. మార్జిన్స్ ఇంప్రూవ్ కావాల్సి ఉంటుందండి. ఏదైనా కూడా రిజల్ట్ తర్వాత మీరు డెసిషన్ తీసుకోండి. ఓకేనే, ఇక మెయిన్గా చూస్తున్నట్టయితే టాటా గ్లోబల్ బెవరేజెస్ చూస్తే ఈ మధ్యకాలంలో ఒక పాజిటివ్ మూవ్ అనేది లోయర్ లెవెల్స్ నుంచి ఇది రావడం మనం చూసాం. బట్ రిజల్ట్స్ బాగా పోస్ట్ చేయని కారణం చేత చూస్తే ఇది బాగా డౌన్ సైడ్లో ట్రేడ్ అవుతుంది. ఒక 2.5 to 3.5% మధ్య ఒక 3.5% వరకు ఇది డౌన్ సైడ్లో మూవ్ అవడం మనం చూస్తున్నాము. సో ముఖ్యంగా కనుక చూసుకుంటే అయితే దీనికి ఓవరాల్గా ఈ ట్రెండ్ అనేది ఎలా ఉందంటారు? నెక్స్ట్ మూవ్ అనేది ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? ఒక పాజిటివ్ మూవ్ అనేది లోయర్ లెవెల్స్ నుంచి రావడం చూసాము. సో కొంత అది సస్టైన్ అవ్వచ్చు అంటారా, లేదా ఇక్కడ నుంచి అగైన్ ఒక డౌన్ ట్రెండ్లోనే ఇది వెళ్ళే అవకాశం ఉందంటారా? చూడండి, ఓవరాల్గా ట్రెండ్ పరంగా చూసుకుంటే వీక్గానే ఉందండి. ఇక్కడ నుంచి ఎంత డౌన్ సైడ్ వెళ్తుంది అనేది చెప్పడం కష్టం. ఓవరాల్ ట్రెండ్ అయితే వీక్గానే ఉందండి. నెక్స్ట్ మెయిల్ చూద్దాము. అనిల్ మెయిల్ చేశారు. ఆరికాన్ ఎంటర్ప్రైజెస్ 61లో అండ్ ప్రెస్మ్యాన్ 55లో హోల్డ్ చేస్తున్నారు. రెండు కూడా యావరేజ్ చేసుకోవచ్చు అంటారా, లేదంటే వెయిట్ చేయమంటారా? ఆరికాన్ 61, ప్రెస్మ్యాన్ 55.
వరికన్ 61. 61. చూడండి ఈ స్టాక్స్, ఇటువంటి స్టాక్స్ ఇప్పుడు పెరగవండి. ఇవన్నీ కూడా ఏంటంటే చిన్న చిన్న కంపెనీస్ ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా మూవ్ అవుతూ ఉంటాయి. వీటికి మళ్ళీ మీరు 60 రూపీస్ మీరు కొన్నది ప్రైస్ ఇప్పట్లో రాకపోవచ్చు, ఇంకా ఎప్పుడు కూడా రాకపోవచ్చు, చెప్పలేమండి. కాబట్టి మీరు దీని గురించి చెప్పడానికి కూడా పెద్దగా ఏం లేదు, గొప్ప ఫండమెంటల్ స్టోరీ పరంగా పెద్దగా ఏం లేదు. రెండు కూడా ప్రెస్ మ్యాన్ కానివ్వండి, ఓరికాన్ ఎంటర్ప్రైజెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఏంటంటే ఒక బుల్ మార్కెట్లో జస్ట్ ఏదో ఒక చిన్న స్టోరీ లాంటిది బిల్డ్ అవుతుందండి. రెండు కూడా సేమ్ మీరు ఒకే సెక్టర్ చెందిన స్టాక్స్ని మీరు సెలెక్ట్ చేసుకున్నారు. అప్పుడున్న పరిస్థితుల్లో ఆ స్టోరీ తగ్గట్టుగా ఆ స్టాక్స్ రియాక్ట్ అవుతాయి. ఇప్పట్లో మళ్ళీ ఈ రెండు కూడా పెరగవండి. లాస్ట్ మెయిల్ చూద్దాం. నాని మెయిల్ చేశారు. ఎవర్ రెడీ ఇండస్ట్రీస్, డిఎల్ఎఫ్ అండ్ ఎస్ బ్యాంక్ కరెంట్ మార్కెట్ ప్రైస్లో తీసుకోవచ్చు అంటారా? కొంత ఎంట్రీ లెవెల్స్ చెప్పండి అని. అంటే ఎంట్రీ లెవెల్స్ అంటూ పెద్దగా మార్కెట్లో మీకు ఎంట్రీ లెవెల్స్ కన్నా మీరు చెప్పిన డిఎల్ఎఫ్ విషయానికి వస్తే డిఎల్ఎఫ్ వీక్గానే ఉంది. 160 ఆ లెవెల్ రావచ్చు, రాకపోవచ్చు, బట్ అక్కడ సపోర్ట్ ఉంటుంది, అక్కడ వస్తే కొనుక్కోండి. తర్వాత ఎస్ బ్యాంక్ విషయానికి వస్తే ఇది రిజల్ట్ ఉన్నాయండి. రిజల్ట్ తర్వాత రియాక్షన్ ఎట్లా ఉంటుంది అనేది చూడాలి. వన్స్ రిజల్ట్ తర్వాత ఇది ఈ స్టాక్ కానీ 220 పైన సస్టైన్ కాగలిగితే మీరు కొనుక్కోవచ్చు. ఓకే సార్, షుగర్ ఇక మార్కెట్స్ చూస్తే ముఖ్యంగా ఒక మార్నింగ్ నుంచి ఈ మిడ్ సెషన్ వరకు కూడా చూసుకున్నట్టయితే కంప్లీట్ ఒక రేంజ్ బౌండ్లో ఒక ఫ్లాట్ ట్రెండ్లోనే ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ రావడం చూస్తున్నాము. సో సెకండ్ హాఫ్ మార్కెట్స్ ధోరణి ఎలా ఉండే అవకాశం ఉందంటారు? కొంతవరకు ఇదే ఫ్లాట్ టు పాజిటివ్ ట్రెండ్ కొనసాగించవచ్చు అంటారా, లేదా ఇక్కడ నుంచి ఒక కొంత డిప్ అయిన ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? చూడండి, ఏదైనా రెండు జరగడానికి ఛాన్స్